మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసే నా జీవిత నాయకుడు, నన్ను నడిపించే నావికుడు. యేసే నా జీవిత నాయకుడు, తీరము చేరనని భయమే లేదు, తీరము చేరనని భయమే లేదు. నా జీవిత గమ్యం యేసే, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 204వ రోజు, జూలై 23వ తేదీ. అంశము: క్రీస్తుని ఉత్తర నక్షత్రం, ధ్రువతార. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31వ వచనం. కృతక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షకు కట్లను విప్పగలవా? ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. క్రీస్తు మన ఉత్తర నక్షత్రం, ధ్రువతార. ఆయన దారి తప్పిన మనిషికి ఉత్తర నక్షత్రం వంటివాడు. నేను ప్రపంచవ్యాప్తంగా వేటాడుతాను, నేను అడవులలో ఉంటిని. కొన్నిసార్లు ఉత్తమమైన వాటిలో ఒకటి. మీరు పైకి చూసి ఉత్తర నక్షత్రం ఏ దిశలో ఉన్నదో తెలుసుకోగలిగితే అది మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మరియు సముద్రంలో ఉన్న మనిషి దారి తప్పినప్పుడు ఉత్తర నక్షత్రాన్ని కనుగొనగలిగితే అతను వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించుకోగలడు. ఇప్పుడు అతను దారి తప్పినప్పుడు అతను ఉత్తర నక్షత్రం కోసం చూచును. ఇప్పుడు ఇతర నక్షత్రాలు పరిభ్రమిస్తాయి, కానీ ఆ ఉత్తర నక్షత్రం భూమి యొక్క మధ్యలో స్థిరంగా ఉంటుంది. భూమి ఎలా తిరుగుతున్నా ఆ ఉత్తర నక్షత్రం మాత్రం అలాగే ఉంటుంది. అది ఉత్తరాన్ని సూచిస్తుంది. అది ఏకైక నిజమైన నక్షత్రమని నేను అర్థం చేసుకున్నాను. మనకు ఉన్నది ఆ అత్యంత ఉత్తరాన ఉన్న నక్షత్రం. ఇప్పుడు అది మీకు మీ దిశను నిర్దేశిస్తుంది, మరియు క్రీస్తు మీకు అదే. మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటే, మీరు రక్షించబడాలని కోరుకుంటే, మీరు ఆత్మతో నింపబడాలని కోరుకుంటే, మీరు క్రీస్తులా ఉండాలని కోరుకుంటే, క్రీస్తు మీ ఉత్తర నక్షత్రం. మీరు దారి తప్పినట్లయితే ఒక మత సిద్ధాంతాన్ని తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఆయనే మీ ఉత్తర నక్షత్రం, ఆయనే మీ మార్గం, ఆయనే మీ దిశ. అప్పుడు మీరు ఆయన్ని మీ ఉత్తర నక్షత్రముగా తీసుకుంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మీ దిక్చూచిగా ఉంచుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ దిక్చూచి, మరియు ఆ దిక్చూచి ఉత్తర నక్షత్రం వైపు మాత్రమే చూపుతుంది. మరియు మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే అది క్రీస్తు వైపు మాత్రమే చూపగలదు. మరియు క్రీస్తే వాక్యం, అది మీ మార్గాన్ని తిరిగి కనుగొనే మార్గం. చూసారా? మీరు ఇక్కడ పైకి చూసి ఇది ప్రకాశిస్తుంది, ఈ నక్షత్రం ఇక్కడ ప్రకాశిస్తుంది అని చెప్పలేరు. కొంత సమయం తర్వాత అది ఇంకొక చోట ఉంటుంది. చూసారా? మీరు ఖచ్చితంగా స్థిరంగా ఉన్న చోటికి చేరుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ఉత్తర నక్షత్రం అయినందున మరియు దిక్చూచి ఎల్లప్పుడూ ఆ దిశగా చూపుతుంది. మరియు మీరు నిజంగా రక్షించబడితే
నిజంగా మీరు రక్షించబడే ఏకైక మార్గం క్రీస్తు ద్వారానే. మరియు పరిశుద్ధాత్మ మీ దిక్చూచిగా ఉండి మిమ్మల్ని వాక్యం వైపు నడిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అది ఒక అద్భుతం. మరియు వాక్యము మరియు క్రీస్తు ఒకటే, వారిద్దరూ ఒకటే. స్వయంగా అదే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరియు ఆ వాక్యము శరీరం ధరించి మన మధ్య నివసించేను. యోహాను 1వ అధ్యాయము. ఆయన మీ ఉత్తర నక్షత్రం అయితే అప్పుడు ఆయన మీ నిరాక్షేప సత్యం అవుతాడు. సంపూర్ణత అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడినది. నక్షత్రాలు ఆ విధముగా నిలుస్తాయి. సౌర వ్యవస్థ మారలేదు, రాశి చక్రం మారలేదు. ప్రతి ఉదయం వేకువ నక్షత్రం, వేకువ చుక్క భూమి సృష్టింపబడినప్పుడు ఎలా ఉండెనో సరిగ్గా అలాగే అది తన కర్తవ్య స్థానం నుండి ప్రకాశించుచుండెను. సాయంకాల నక్షత్రం తన స్థానాన్ని తీసుకుంటుంది. ప్రతి నక్షత్రం అలాగే చిన్న గిన్నె ఆకారములో 7 నక్షత్రాల సమూహం, లిటిల్ డిప్పర్. మరియు సరిగ్గా ఆ ఋతువు సమయములో అది ఉండవలసిన చోటు సరిగ్గా ఉంటుంది. ఉత్తర నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. మిగిలినవన్నీ ఎందుకంటే అది భూమికి మధ్యలో ఉంది. ఆయనే క్రీస్తు. ఆమేన్. ఆయన గొప్ప కెప్టెన్ వలె తన సైన్యానికి ఆజ్ఞాపిస్తూ అక్కడ నిలబడి ఉంటాడు. ఇది వరకు ఎన్నడూ పోరాడిన అతి గొప్ప పోరాటం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. ఒకే ఒక్క దేవుడును మన నిజరక్షకుడైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయనే ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకత్వం చేస్తూ, మార్గనిర్దేశకత్వం చేస్తూ మనలను ముందుకు నడిపించేవాడు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయనే మనకు ఉత్తర నక్షత్రముగా ఉండి, ధ్రువ తారగా ఉండి, దారి తప్పిన మనలను, అంధకారంలో ఉన్న మనలను గమ్యానికి చేర్చగల గొప్ప నాయకుడుగా, ఆయన తన పరిశుద్ధాత్మను మన కొరకు పంపి మనకు దిక్చూచిగా ఉండి మనలను గమ్యానికి చేర్చే గొప్ప దేవుడు, మన ప్రధాన నాయకుడు. ఆయనే మనకు ప్రధాన కెప్టెన్ అయి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, ఎల్లప్పుడూ ఆయన మనపై ప్రకాశిస్తూ, మనలను వెలిగిస్తూ, అంధకారంలో ఉన్న మనపై తన కాంతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. మనలను వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ కదల్చబడిన దేవుడిగా ఉండి, మారని దేవుడుగా, విఫలమవని వాగ్దానములతో ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉన్నాడు. అవును, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి, యుగముల వెంబడి, తరముల వెంబడి ఆయన ముందుకు కదులుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మన ముందు పెట్టుకోవడానికి, ఆయన అడుగుజాడలను మనం వెంబడించడానికి ఆయనే మనకు ప్రధాన కాపరిగా ఉండి, ప్రధాన నాయకుడిగా ఉండి, మన కెప్టెన్గా ఉండి, దారి తప్పి తిరుగుతున్న మనలను, గమ్యము తెలియక నశించిపోవడానికి సిద్ధముగా ఉన్న మనలను, గురి గమ్యము లేని మనలను ఆయనే గమ్యం వైపు నడిపిస్తున్నాడు. ఆయనే మనకు ప్రధాన దిక్చూచి, ఆయనే మనకు ధృవతార అయి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఒక నక్షత్రము ఎల్లప్పుడూ దారి చూపేదిగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు తన నక్షత్రాలను, దేవుడు తన దూతలను పంపి 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పెట్టుకుని అంధకారంలో నశించిపోతున్న ఈ ప్రజలను, తన ప్రజలను విడిపించడానికి, వారికి వాక్యమనే వెలుగును ప్రకాశింపజేయడానికి 7 సంఘకాలాల గుండా 7 ప్రవక్తలను పంపి 7 నక్షత్రాలుగా వారిని పోల్చి దారి చూపించేవారుగా, వెలుగునొద్దకు నడిపించేవారుగా, ఆ ఉత్తర నక్షత్రం యొద్దకు, ఆ ధ్రువతార యొద్దకు నడిపించేటట్టుగా ఆయన 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పెట్టుకుని 7 దూతలుగా వారిని చూసి తన వర్తమానాన్ని తన ప్రజలకు పంపించాడు. ఓ ప్రియ సోదరి సోదరుల, నక్షత్రం ఎల్లప్పుడూ చీకట్లో ఉన్న వారికి వెలుగును ప్రకాశింపజేసేదిగా ఉన్నది. ఆయన చేతిలో ఉన్న ఆ 7 నక్షత్రములు ఆయన నుండే పరిశుద్ధాత్మ సూచనగా ఉన్న నూనెను తీసుకుని ఆ 7 నక్షత్రములు వెలుగుతూ ఉన్నాయి. ఒక నక్షత్రము తనకు తాను వెలగలేదు గాని సమస్తాన్ని వెలిగించే ఆ ప్రధాన నక్షత్రము, ఆ ఉత్తర నక్షత్రము, ఆ ధ్రువతార స్వయం ప్రకాశము చేత ఆ నక్షత్రాలను వెలిగిస్తూ ఉన్నది.
ప్రియ సోదరి సోదరులారా, ఎల్లప్పుడూ ఆయన తన వెలుగును మనపై ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయనే మనకు ప్రధాన నక్షత్రముగా ఉండి గురి గమ్యము లేని దారి తప్పి తిరుగుతున్న మనలకు దారిని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయన ఉచితమైన కృప చేత తప్పిపోకుండా ఉండునట్లు, మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయనే తన వెలుగును మనపై ప్రకాశింపజేసి, తన వాక్యమును మనకు బోధింపజేసి, తన పరిశుద్ధాత్మను మనకు దిక్చూచిగా ఉంచి, ఆ ఉత్తర నక్షత్రం వైపు, ఆ ధృవతార వైపు, అనగా క్రీస్తునొద్దకు, అనగా మన గమ్యమైన, మన గురి అయిన క్రీస్తునొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులను, ఆయన మన పట్ల ఎంతగా బాధ్యత కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. క్రీస్తుని ఉత్తర నక్షత్రం, ధృవ తార. క్రీస్తు మన ఉత్తర నక్షత్రం. ఆయన దారి తప్పిన మనిషికి ఉత్తర నక్షత్రం వంటివాడు. ప్రవక్త చెప్తున్నాడు, నేను ప్రపంచవ్యాప్తంగా వేటాడుతాను, నేను అడవులలో ఉంటిని. కొన్నిసార్లు నేను దారి తప్పి తిరుగుతున్నప్పుడు, నాకు గమ్యము తెలియనప్పుడు, ఉత్తమమైన వాటిలో ఒకటి ఆ ఉత్తర నక్షత్రం వైపు చూస్తూ నేను గమ్యానికి చేరుకునేవాడినని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మీరు పైకి చూసి ఉత్తర నక్షత్రం ఏ దిశలో ఉన్నదో తెలుసుకోగలిగితే అది మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మరియు సముద్రంలో ఉన్న మనిషి దారి తప్పినప్పుడు ఉత్తర నక్షత్రాన్ని కనుగొనగలిగితే అతను వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించుకోగలడు. ఇప్పుడు అతను దారి తప్పినప్పుడు అతను ఉత్తర నక్షత్రం కోసం చూచును. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఉన్నతమైన అంశము. గురి గమ్యము లేని దారి తప్పిన మనలను, అంధకారంలో పడి ఉన్న మనలను ఆయన గమ్యం వైపు నడిపించడానికి ఆయనే మనకు ఉత్తర నక్షత్రంగా ఉన్నాడు. ఆ ఉత్తర నక్షత్రం ఎవరో కాదు గాని క్రీస్తు అయి ఉన్నాడు. మనం అంధకారంలో పడి ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో పడి ఉన్నప్పుడు, మన పరిస్థితి అగమ్య గోచరముగా ఉన్నప్పుడు మన తలలు పైకెత్తి ఆ ఉత్తర నక్షత్రం వైపు చూడగలిగితే, క్రీస్తు వైపు మనం చూడగలిగితే ఆయనే మనల్ని ముందుకు నడిపించువాడుగా ఉన్నాడు, మనల్ని గమ్యానికి చేర్చువాడుగా ఉన్నాడు. ప్రవక్త వేటకు వెళ్ళినప్పుడు అనేక సార్లు దారి తప్పినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి ఆయనకు మార్గనిర్దేశకత్వం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, సముద్రంలో దారి తెలియని వారికి ఆ ఉత్తర నక్షత్రం, ఆ ధృవతార ఎంతో సహాయపడుతుందని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు, ఇతర నక్షత్రాలు పరిభ్రమిస్తాయి, కానీ ఆ ఉత్తర నక్షత్రం భూమి యొక్క మధ్యలో స్థిరముగా ఉంటుంది. భూమి ఎలా తిరుగుతున్నా ఆ ఉత్తర నక్షత్రం మాత్రం అలాగే ఉంటుంది. అది ఉత్తరాన్ని సూచిస్తుంది. అది ఏకైక నిజమైన నక్షత్రమని నేను అర్థం చేసుకున్నాను. ఆయన కదలనివాడు, ఆయన మారనివాడు, ఆయన ఎల్లప్పుడూ స్థిరముగా ఉండేవాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఎన్నడూ కదల్చబడని గొప్ప దేవుడు ఆయన. ఈ లోకానికి ఆయనే మార్గనిర్దేశకత్వం చేస్తూ, ఆయనే గురి గమ్యముగా ఉండి అనేక మందిని ఆయన వద్దకు నడిపించడానికి, అనేక మందికి దారి చూపేవాడుగా ఉన్నాడు. ఆయనే మన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మన ప్రభువై ఉన్నాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన మాత్రం మారనివాడుగా, కదల్చబడనివాడుగా ఎల్లప్పుడూ స్థిరముగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప ఉత్తర నక్షత్రం మన క్రీస్తు అయి ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ మన జీవితాలను ఆయన వైపు చేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఆయనే మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశకత్వం చేసే గొప్ప నాయకుడుగా ఉన్నాడు. మనకు ఉన్నది ఒకే ఒక్కటి, ఆ అత్యంత ఉత్తరాన ఉన్న నక్షత్రం. ఇప్పుడు అది మీకు మీ దిశను నిర్దేశిస్తుంది. మరియు క్రీస్తు మీకు అదే మనకు మార్గనిర్దేశకత్వం చేసే గొప్ప నాయకుడుగా ఆయన ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటే, మీరు రక్షించబడాలని కోరుకుంటే, మీరు ఆత్మతో నింపబడాలని కోరుకుంటే, మీరు క్రీస్తులా ఉండాలని కోరుకుంటే క్రీస్తు మీ ఉత్తర నక్షత్రం. మీరు దారి తప్పినట్లయితే ఒక మత సిద్ధాంతాన్ని తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఆయనే మీ ఉత్తర నక్షత్రం, ఆయనే మీ మార్గం, ఆయనే మీ దిశ. ప్రియ సోదరి సోదరులారా, మనం దారి తప్పినప్పుడు, మనకు వాక్యము తెలియనప్పుడు, గమ్యమేదో కానక మనం తిరుగుతున్నప్పుడు
మనం ఒక సిద్ధాంతంపై ఆధారపడటం కాదు కానీ, ఒక మత సిద్ధాంతాన్ని తీసుకొని దానిపై ఆధారపడటం కాదు కానీ, మన గురి గమ్యమైన, మన దిశ అయిన, మన మార్గమైన ఆయన వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఆయనే మనకు, క్రీస్తే మనకు ఉత్తర నక్షత్రము. ఆయనే మనకు దారి అయి ఉన్నాడు. ఆయనే మనకు మార్గనిర్దేశకత్వం చేస్తూ తన పరిశుద్ధాత్మను మనకు దిక్చూచిగా ఉంచి మనలను గమ్యము చేర్చే గొప్ప ఉత్తర నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఆయనే మన క్రీస్తు అయి ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, అప్పుడు మీరు ఆయన్ని ఉత్తర నక్షత్రంగా తీసుకుంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మీకు దిక్చూచిగా ఉంచుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ దిక్చూచి, మరియు ఆ దిక్చూచి ఉత్తర నక్షత్రం వైపు మాత్రమే చూపుతుంది. మరియు మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే అది క్రీస్తు వైపు మాత్రమే చూపగలదు. మరియు క్రీస్తే వాక్యం. అది మీ మార్గాన్ని తిరిగి కనుగొనే మార్గం. ప్రియ సోదరులారా, వాక్యం నుండి తొలగి అంధకారంలో చెడి పడి ఉన్న మనలను ఆ వాక్యమే తిరిగి మనలను మన గమ్యానికి చేర్చేదిగా ఎల్లప్పుడూ ఉన్నది. ఆయన మనకు పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మను మనకు దిక్చూచిగా ఉంచి మనం ఏదైతే పోగొట్టుకున్నామో, మనం ఏ స్థితి నుండి అయితే పడిపోయామో మన గమ్యం వైపు, మన గురి వైపు, ఆ ప్రధాన లక్ష్యం వైపు మనల్ని నడిపించేదిగా దేవుడు తన పరిశుద్ధాత్మను మన ముందు ఉంచి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపే మన ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, మీరు ఇక్కడ పైకి చూసి ఇది ప్రకాశిస్తుంది, ఈ నక్షత్రం ఇక్కడ ప్రకాశిస్తుంది అని చెప్పలేరు. కొంత సమయం తర్వాత అది ఇంకొక చోట ఉంటుంది. చూసారా, మీరు ఖచ్చితంగా స్థిరంగా ఉన్న చోటికి చేరుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ఉత్తర నక్షత్రం అయినందున మరియు దిక్చూచి ఎల్లప్పుడూ ఆ దిశగా చూపుతుంది. క్రీస్తు వద్దకు నడిపించే ఆ దిక్చూచి అనగా పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మారిపోయే సిద్ధాంతాలను, మెరిసే సిద్ధాంతాల వైపు మనం చూసి మనం మోసపోకుండా, వాటిపై ఆధారపడకుండా మనం ఎల్లప్పుడూ స్థిరముగా ఉన్న ఆ ఉత్తర నక్షత్రం వైపు, దేవుడు మన కొరకు పంపిన ఆ దిక్చూచిపై ఆధారపడి మనం ముందుకు కదలవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకు దిక్చూచిగా ఉంచి మనకు మార్గము చూపించేదిగా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నిజంగా మీరు రక్షించబడే ఏకైక మార్గం క్రీస్తు ద్వారానే. ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు. ఆయన అన్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరలేడని నేనే ద్వారమై ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. మరియు పరిశుద్ధాత్మ మీకు దిక్చూచిగా ఉండి మిమ్మల్ని వాక్యం వైపు నడిపిస్తుంది. వాక్యము మరియు క్రీస్తు ఒక్కటే, వారిద్దరూ ఒక్కటే, స్వయంగా అదే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్య నివసించెను. ప్రియ సోదరులారా, ఆయన మారని దేవుడు, ఆదియందు ఉన్న అదే దేవుడు, యెహోవా దేవుడుగా ఉన్న అదే దేవుడు తన స్వరూపాన్ని వదిలి తన మహిమనంతను పోగొట్టుకుని మన కొరకు రిక్తునిగా శరీరాన్ని దాల్చి మట్టి గుడారములోనికి ఆయన వచ్చి మనకు దిక్చూచిగా ఉన్నాడు. నశించిపోతున్న మనిషికి మాదిరి చూపించి దారి చూపించే దిక్చూచిగా ఆయన ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యమనగా దేవుడై ఉన్నాడు. క్రీస్తు వాక్యము వేరు కాదు గాని వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుని ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన మనలో పరిశుద్ధాత్మను నింపి మన కొరకు ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మను దిక్చూచిగా ఉంచి మనలను ఆయనలో భాగముగా చేస్తూ ఉన్నాడు. మన గమ్యమైన క్రీస్తులో భాగముగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మీ ఉత్తర నక్షత్రం అయితే అప్పుడు ఆయన మీ నిరాక్షేప సత్యం అవుతాడు. అవును ప్రియ సోదరులారా, ఆయనే మనకు సత్యమైన దేవుడు. ఆయన వాక్య సారాంశం సత్యమై ఉన్నది. మనం ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని పట్టుకుని ఆయనే మన ఉత్తర నక్షత్రముగా, మనకు దారి చూపే నక్షత్రముగా, మన ధ్రువ తారగా ఆయనని వెంబడించవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, భూమి సృష్టించబడినప్పుడు ఎలా ఉండెనో సరిగ్గా అలాగే అది తన కర్తవ్య స్థానం నుండి ప్రకాశించుచుండెను. ఎన్నడూ మారనిదిగా స్థిరమైన ఆ ఉత్తర నక్షత్రము భూమి యొక్క ఉత్తర దిశ ఆంక్షానికి దాదాపుగా సమాంతరంగా ఉండటం వల్ల భూభ్రమణం చేసినప్పుడు అది స్థానం మారకుండా
అనేక మందికి మార్గం చూపేదిగా, మార్గదర్శిగా ఉంటుంది. ఆ ధృవతార, పోల్ స్టార్, ఆకాశంలో ఉత్తర దిక్కున ఎల్లప్పుడూ ఒకే స్థానంలో ఉండే నక్షత్రం. ఆ ఉత్తర నక్షత్రమే క్రీస్తై ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారడు ప్రియ సోదరులారా. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండి ప్రతి కాలంలోనూ తన అమూల్యమైన ప్రేమను మనపై ప్రదర్శింపజేస్తూ మారని దేవుడుగా మనకు కాంతిని విరజిమ్ముతూ ఉన్నాడు. మనపై తన కృపను చల్లుతూ ఉన్నాడు. మనలను ముందుకు నడుపుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, భూమి సృష్టింపబడినప్పుడు అది ఎలా ఉండెను, సరిగ్గా అలాగే అది తన కర్తవ్య స్థానం నుండి ప్రకాశించుచుండెను. అది ఎన్నడూ మారలేదు. ఆయన అంటున్నాడు, సాయంకాల నక్షత్రం తన స్థానాన్ని తీసుకుంటుంది. ప్రతి నక్షత్రం అలాగే. చిన్న గిన్నె ఆకారంలో 7 నక్షత్రాల సమూహం, లిటిల్ డిప్పర్. మరియు సరిగ్గా ఆ ఋతువు సమయంలో అది ఉండవలసిన చోటు సరిగ్గా ఉంటుంది. ప్రియ సోదరులారా, దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు తన సృష్టిలో ఎల్లప్పుడూ ఉండి సమస్తానికి దారి చూపేవాడుగా, సమస్తానికి మార్గనిర్దేశకత్వం చేసేవాడుగా ఆయన ఉన్నాడు. సాయంకాల నక్షత్రం తన స్థానాన్ని తీసుకుంటుంది. ప్రియ సోదరులారా, ఈ విషయాన్ని మనం ఎంతో లోతుగా చెప్పుకోవచ్చు. ఆయన సాయంకాలపు వెలుగుగా ఉండి మనకు నేడు దారి చూపేవాడుగా, సత్యవాక్య వెలుగును మనపై చూపించి సత్యవాక్య వెలుగును మన కొరకు పంపించి మనలను గమ్యానికి చేర్చువాడుగా ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో తన 7 నక్షత్రాలను మన కొరకు పంపి వారిని ఎల్లప్పుడూ వాక్యంతో ప్రకాశింపజేసి అనేక మందిని గమ్యానికి చేర్చాడు. ప్రవక్త చెప్తున్నాడు, అది ఉండవలసిన చోట సరిగ్గా ఉంటుంది. ఉత్తర నక్షత్రం చుట్టూ మిగిలినవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అది భూమికి మధ్యలో ఉంది. ఆయనే క్రీస్తు. ఆమేన్. ఆయనే గొప్ప కెప్టెన్ వలె తన సైన్యానికి ఆజ్ఞాపిస్తూ అక్కడ నిలబడి ఉంటాడు. సమస్తాన్ని ఏలే, సర్వ సృష్టిని ఏలే సర్వాంతర్యామిగా ఉండి కదల్చబడిన దేవుడిగా ఆయన ఉండి సర్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే మనకు ప్రధాన కెప్టెన్గా ఉండి మనకు ఎల్లప్పుడూ దారి చూపుతూ ఉన్నాడు. సముద్రములో త్రోవ కలుగుచేయువాడు ఆయనే. ఒడిగల జలపాతంలో మార్గము కలుగుచేయువాడు ఆయనే. రథములను, గుర్రములను, సేనలను, సూర్యులను నడిపించువాడు ఆయనే. ఆయనే యెహోవా దేవుడై ఉన్నాడు. ఆ యెహోవా దేవుడే శరీరాన్ని దాల్చుకొని నేడు యేసుక్రీస్తుగా మన మధ్య ఉండి మనకు కూడా దారి చూపుతూ ఉన్నాడు. సముద్రంలో ఉన్నవారికి ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే దారి చూపే ధ్రువ తారగా ఉన్నాడు. ఉత్తర నక్షత్రముగా ఉన్నాడు. ఆయనే సత్య స్వరూపైన ఆత్మగా ఉండి తన పరిశుద్ధాత్మను మనలో నింపి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే మన ప్రధాన కెప్టెన్ అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి గొప్ప నాయకుణ్ణి మనం ఎల్లప్పుడూ వెంబడించవలసిన వారమై ఉన్నాము. మన జీవిత నాయకుడు ఆయనే అయ్యున్నాడు. మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ మనము గమ్యానికి చేరవలసిన వారమై ఉన్నాము. ఆయనే మనకు మార్గనిర్దేశకత్వం చేసే గొప్ప నాయకుడిగా ఉండి మన గురి గమ్యము ఆయనే అయ్యున్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు దిక్చూచిగా ఉంచి మనం ఎల్లప్పుడూ తప్పిపోకుండా ఆయన మార్గాన్ని వెంబడించాలని తన పరిశుద్ధాత్మను మనకు ముందుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ ఆయన మనలను ముద్రించి మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంత కృప ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప భాగ్యం అది. ఆయనను కలిగి ఉండుట మన జీవితాలకు గొప్ప భాగ్యమై ఉన్నది. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయనే మన ప్రధాన నక్షత్రము, ఆయనే మన ఉత్తర నక్షత్రము, ఆయనే మన ధృవతార, ఆయనే మన పోల్ స్టార్. ఆయన ఎన్నడూ కదల్చబడిన దేవుడిగా ఉన్నాడు. స్థిరమైన దేవుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి గొప్ప మన నాయకుణ్ణి మనం ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఆ ఉత్తర నక్షత్రం వైపు చూస్తూ మన జీవితాలను గమ్యం వైపు చేర్చుకుందాం. మనం ఆయన మార్గంలో స్థిరముగా నిలిచి తన పరిశుద్ధాత్మను మన దిక్చూచిగా పెట్టుకొని మనం చేరవలసిన గమ్యానికి చేరిపోదాం. అంతం వరకు స్థిరముగా నిలిచి ఆయనలో భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను గమ్యానికి చేర్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 33, 34 అధ్యాయములు
మరియు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి ఆయన సర్వసత్యములోనికి నడిపించండి. అంధకారంలో నశించిపోతున్న అనేక మందికి, గురి గమ్యము లేక దారి తప్పి తిరుగుతున్న అనేక మందిని, అనేక మానవ కల్పిత సంఘశాఖ సిద్ధాంతాలు చచ్చిబడి ఉన్న అనేక మందిని క్రీస్తు వైపు నడిపించండి. ఆ ఉత్తర నక్షత్రం వైపు నడిపించండి. ఆ ధ్రువ తారే క్రీస్తు అని, అదే మన గమ్యమని ఎల్లప్పుడూ ఆ ఉత్తర నక్షత్రం వైపు చూపిస్తూ సత్యవాక్యాన్ని, ఆ పరిశుద్ధాత్మను దిక్చూచిగా పెట్టి అనేక కుటుంబాలను గమ్యాలకు చేర్చండి. దేవుని నుండి ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును ఉత్తర నక్షత్రముగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపించే మన జీవిత నాయకుని యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన మెండైన ఆశీర్వాదము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను బలపరచునుగాక, మిమ్మలను ఆదరించునుగాక, మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. షాలోమ్. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. రూపుమాపి చేరదీసి ఓదార్చును యేసయ్య. వందనము వందనము వందుతుండ నీవయ. యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. దూతగణము పరవశించి పాడుచుండగా, రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా. దూతగణము పరవశించి పాడుచుండగా, రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా. సంతసాన ఎదుర్కొందు నా ప్రియుడగు యేసుని. వందనము వందనము వందుకుండ నీవయ. యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. తీరము చేరనని భయమే లేదు, తీరము చేరనని భయమే లేదు. నా జీవిత గమ్యం యేసే, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు.